హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎంజీ ఎడ్యుకేషన్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీస్. అంటే ఏవైతే ఆదేశిక సూత్రాలని చెప్పేసి చెప్తామో వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అవి ఏ పార్ట్లో ఉంటాయని చూసినట్లయితే పార్ట్ 4లో ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఆర్టికల్స్ వచ్చేసరికి ఏంటి అంటే 36 నుంచి 51 వరకు ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఇది మనకి ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ 50 అని చెప్పేసి చెప్తా ఉంటాం కదా. అయితే ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీస్లో మనం ఏం చెప్తున్నామో చూసినట్లయితే ఫస్ట్ ఇంట్రడక్షన్. ఓకే, ఇంట్రడక్షన్ అంటే ఏం చెప్తున్నాము, ఇవి ఏమేమి ఉంటాయని చెప్పేసి చెప్తున్నాం కదా. నెక్స్ట్ అలాగే క్లాసిఫికేషన్స్ అనమాట. ఏమేమి ఉంటాయి, సోషలిస్టిక్, గాంధీయన్, అలాగే లిబరల్ అండ్ అలాగే ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి చెప్తాం కదా. వాటి తాలూకా ఆర్టికల్స్ ఏ విధంగా ఉంటాయి. సపోజ్ సోషలిస్టిక్ అనుకోండి, ఆర్టికల్ నెంబర్ 38, 39, 39A, 41, 42, 43, 43A అండ్ 47. ఇవి సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అనమాట. గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటే ఏం చెప్తున్నాము, ఆర్టికల్ నెంబర్ 40, 43, 43B, 46, 47 అండ్ 48. ఓకే, నెక్స్ట్ అలాగే లిబరల్ అండ్ అలాగే ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ అనుకోండి, ఆర్టికల్ నెంబర్ 44, 45, 48A, 49, 50, 51. సో ఇవి. నెక్స్ట్ అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాటి తలక క్లాజెస్ ఏంటి, సబ్ క్లాజెస్ ఏంటి మనం చూద్దాము. అండ్ అలాగే ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, సుప్రీంకోర్టు కేసెస్ అనే విధంగా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఫండమెంటల్ రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ఉన్నటువంటి రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, అయితే ఇంట్రడక్షన్ చెప్తున్నాం కదా. సో అంటే ఏం చెప్తున్నాం మనం, ఇవి ఏ పార్ట్లో ఉన్నాయని చెప్పేసి అన్నాము, ఆర్టికల్ నెంబర్ పార్ట్ నెంబర్ 4. ఆర్టికల్స్ వచ్చేసరికి ఏంటి అంటే 36 నుంచి 51 వరకు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాం మనం. ఓకే, ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసాము. నెక్స్ట్ ఇవి ఏంటి అంటే నాన్ జస్టిసబుల్, ఓకేనా, కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ ఇన్ ఎనీ కోర్ట్స్ ఆఫ్ లా. నెక్స్ట్ అలాగే రిప్రజెంట్ సోషియో ఎకనామిక్ గోల్స్ అండ్ అలాగే వెల్ఫేర్ స్టేట్ ప్రిన్సిపల్స్ అనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమని చెప్పారంటే వీటిని నోవల్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, బిఆర్ ఏం చెప్తున్నారు, నోవల్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ అలాగే డిపిఎస్పీస్ అలాంగ్ విత్ ఫండమెంటల్ రైట్స్ చూసినట్లయితే ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో దీస్ ఆర్ ఓకే, ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే ఏవి ప్రమోట్ చేస్తాయని చూసినట్లయితే సోషల్ ఎకనామిక్ జస్టిస్ అనేది ప్రమోట్ చేయడానికి ఇవి ఒక మార్గం అనమాట. ఓకేనా, టువర్డ్స్ ద వెల్ఫేర్ స్టేట్ ఇది అని చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే గ్రాన్విల్ ఆస్టిన్ అనే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క ఏవైతే ఫండమెంటల్ రైట్స్ అండ్ అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటి గురించి ఏం చెప్తున్నారు, ఇది కన్సెంట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే రాజ్యాంగానికి అంతరాత్మ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే దాంతోపాటు ఇంకేం చెప్తున్నారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి నాన్ జస్టిసబుల్గా ఉంటాయి. నేచర్ ప్రకారం చూసినట్లయితే దే ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్స్ ఆఫ్ దే వైలేషన్ అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నాము, ఆర్టికల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఏమేమి వివరిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నాం. ఆర్టికల్ నెంబర్ 36 ఏం చెప్తుంది అంటే ద టర్మ్ స్టేట్ గురించి డిఫైన్ చేస్తుంది. ఓకే, అండ్ అలాగే దాంట్లో ఉన్నటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటున్నారంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దేన్ని బేస్ చేసుకొని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని బేస్ చేసుకొని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఓకేనా, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే చెప్పారు. నెక్స్ట్ అలాగే ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఎలా ఉంటాయంట, కాంప్రహెన్సివ్గా ఉంటాయంట. దేన్ని బేస్ చేసుకుని అంటే ఎకనామిక్, సోషల్, పొలిటికల్ ప్రోగ్రామ్స్ ఫర్ ద మోడర్న్ డెమోక్రాటిక్ స్టేట్. వాటి తలక ఎయిమ్ ఏంటి అంటే హై ఐడియల్స్ ఆఫ్ ది జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫర్టర్నిటీ యాజ్ అ ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ అలాగే కాన్సెప్ట్ ఆఫ్ ఏ వెల్ఫేర్ స్టేట్. దీని తాలూకా ఏమేంటి అంటే ఒక వెల్ఫేర్ స్టేట్ని ఒక వెల్ఫేర్ స్టేట్ని ప్రమోట్ చేయడం కోసం ఏంటి అంటే ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి తీసుకొచ్చారని చెప్పేసి చెప్తారు. అది మనకి ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 36. 37 ఏం చెప్తుంది, దీస్ ప్రిన్సిపల్స్ ఓకే, ఏవైతే ఈ ప్రిన్సిపల్స్ ఉన్నాయో ఆ ప్రిన్సిపల్స్ అనేవి ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ. ఓకే, ఫండమెంటల్స్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ షెల్ నాట్ బి ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్ అని చెప్పేసి చెప్తుంది ఆర్టికల్ నెంబర్ 37. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 38 ఏం చెప్తుంది అంటే సెక్యూరింగ్ అనమాట సోషల్ ఆర్డర్ ఆఫ్ ది వెల్ఫేర్. ఓకే, నెక్స్ట్ అలాగే 39 ఏం చెప్తుంది, సర్టెన్ పాలసీస్ ఏవైతే ఉంటాయో ప్రిన్సిపల్స్ అనేవి వాటి గురించి చెప్పేది 39. నెక్స్ట్ అలాగే 51 ఏం చెప్తుంది అంటే ప్రమోషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అనమాట. ఓకే, సో ఇవి మనకి ఏంటి అంటే ఇంట్రడక్షన్. 36, 37 ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాం కదా. దాంట్లో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము అంటే సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉంటాయి, గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉంటాయి, లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, అందులో ముందుగా వచ్చేసరికి ఏంటి అంటే సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. ఓకే, మనం ఆల్రెడీ చెప్పాం కదా ఆర్టికల్స్ అని ఏ విధంగా ఉంటాయి ఏంటనేది కూడాను. ఆర్టికల్ నెంబర్ 38 ఏం చెప్తుంది, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఓకే, అంటే టు ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ బై సెక్యూరింగ్ సోషల్ ఆర్డర్ అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ అలాగే టు మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ది ఇన్కమ్, స్టాటస్,
ఫెసిలిటీస్ అండ్ అలాగే ఆపర్చునిటీస్ వాటిని బేస్ చేసుకుని ఏంటి అంటే ఈ ప్రమోట్ చేయాలి అని చెప్పేది ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 38. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 39 ఏం చెప్తుంది అంటే లిబరల్ గురించి అంటే లైవ్లీహుడ్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఆర్టికల్ నెంబర్ 39 ఏం చెప్తుంది, 39 అనేది ఏంటి అంటే లైవ్లీహుడ్ గురించి మాట్లాడుతుందని చెప్పేసి చెప్తుంది. అడాకేట్ మీన్స్ ఆఫ్ ది లైవ్లీహుడ్ ఫర్ ఆల్ అని చెప్పేసి చెప్తుంది. అది 39A అనమాట. ఓకే, 39B ఏం చెప్తుంది అంటే ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది మెటీరియల్ రిసోర్సెస్ ఫర్ ద కామన్ గుడ్, అంటే ప్రజలందరి సమిష్టి మేలు గురించి. ఓకే, వాళ్ళందరికీ కూడా మేలు జరగాలి అంటే ఏవైతే సమాజంలో భౌతిక వనరులు ఉన్నాయో వాటిపైన యాజమాన్యం తాలూకా నియంత్రణ ఏవైతే ఉంటాయో వాటిని సపరేట్ చేయాలి. అది 39B అనమాట. ఓకేనా, 39B 39C అనేవి మనకి ఫండమెంటల్ రైట్స్లో కూడా కొంచెం లింకప్ అనేది ఉంటుంది. 39B 39C మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే, 39C ఏం చెప్తుంది, ప్రివెంట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది వెల్త్. ఓకే, అంటే ఉత్పత్తి పరికరాలు ఏవైతే ఉంటాయో వాటి సంపదలు ఏవైతే ఉంటాయో వాటిని కేంద్రీకరించకుండా చేయడం అనమాట. అంటే ఒకరి దగ్గరే కాకుండా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకేనా, అలా చెప్పేది ఏంటి అంటే 39లో క్లాజ్ B చెప్తుంది. ఓకే, క్లాజ్ C చెప్తుంది. ఓకే, సారీ, 39 క్లాజ్ D ఏం చెప్తుంది అంటే ఈక్వల్ పేపర్ ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. అంటే ఏం చెప్తుంది ఇక్కడ, పురుషులకి కానీ స్త్రీలకు కానీ సమాన పనికి సమాన వేతనం విభజించేటట్లు చూడడం అనేది ఏంటి అంటే క్లాజ్ D చెప్తుంది అనమాట. 39లో క్లాజ్ E ఏం చెప్తుంది అంటే నో అబ్యూజ్ ఆఫ్ ది హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది వర్కర్స్. ఓకేనా, అంటే ఇక్కడ ఏం చెప్తుంది, ఈ యొక్క కార్మికుల తాలూకా పిల్లల ఆరోగ్యాన్ని కానీ ఇవన్నీ కూడా మనం రక్షించుకోవాలని చెప్పేసి చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్ అలాగే 39లో క్లాజ్ F ఏం చెప్తుంది అంటే నో ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ది చిల్డ్రన్. ఓకే, సో ఇది కూడా చెప్తాను. 39లో క్లాజ్ A నుంచి F వరకు చూసాం కదా. 39 క్లాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్కి ఎక్కువగా 39 కానీ 46 కానీ ఎక్కువగా అడుగుతూ ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే మనం 39 చూసాం కదా. 39 తర్వాత ఏంటి వచ్చేసరికి అంటే అందులోని మళ్ళీ సబ్ క్లాజ్లో 39 క్యాపిటల్ A కూడా ఉంది. అది ఏం చెప్తుంది మనకు చెప్తున్నాము, టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్, టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ అలాగే ప్రొవైడ్ చేయాలంట ఏంటి అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ టు పూర్. ఓకే, ఫ్రీ లీగల్ ఎయిడ్ టు పూర్. సో ఇది ఎప్పుడు అమెండ్మెంట్ చేశారు అని చూసినట్లయితే 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా 39A అనే దాన్ని తీసుకొని వచ్చారు. ఓకేనా, అది 39A. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఆర్టికల్ నెంబర్ 41. ఓకే, మన సోషలిస్టిక్ చెప్తున్నాం కదా. సోషలిస్టిక్లో ఉన్నవి ఏంటి, 38 చెప్పాము, 39 చెప్పాము, 39లో క్యాపిటల్ క్లాజ్ ఏ చెప్పాము. నెక్స్ట్ అలాగే ఇప్పుడు వచ్చేసరికి 41 అనమాట. ఏంటి 41 అని చెప్తుంది అని చూసినట్లయితే 41 అనేది ప్రొవిజన్ ఏంటి, సెక్యూరింగ్ అనేది ఇవ్వాలంట. దేనికి అని చూసినట్లయితే రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్, పబ్లిక్ అసిస్టెన్స్ అండ్ అలాగే ఎక్కడ ఇన్ కేసెస్ ఆఫ్ ది అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్నెస్, డిజబుల్డ్. ఓకేనా, సో వీళ్ళందరికీ కూడా ఏంటి అంటే వాళ్ళకి తగ్గ వర్క్ కానీ ఎడ్యుకేషన్ కానీ పబ్లిక్ అసిస్టెన్స్ కానీ కల్పించాలి అని చెప్పేది ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 41. ఆర్టికల్ నెంబర్ 41 అనేది చెప్తుంది. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 42 ఏం చెప్తుంది, మెటర్నిటీ రిలీఫ్ గురించి చెప్పేది ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 42. నెక్స్ట్ అలాగే ఆర్టికల్ నెంబర్ 43. ఆర్టికల్ నెంబర్ 43 ఏం చెప్తుంది అని చూసినట్లయితే ఆర్టికల్ నెంబర్ 43 స్టేట్ షెల్ ఎండ్యూర్ ఓకే టు సెక్యూర్ లివింగ్ వేజ్, డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ ది లైఫ్ అండ్ అలాగే ఫుల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ది సోషల్ కల్చరల్ ఆపర్చునిటీస్ టు ఆల్ వర్కర్స్ అని చెప్పేసి చెప్తుంది. ఓకేనా, అంటే ఏవైతే ఉంటాయో అందరి వర్కర్స్కి కూడా ఏంటి అంటే ఆపర్చునిటీస్ అనేవి ఈక్వల్గా ఉండాలి అని చెప్పేది ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 43. అందులోనే మళ్ళీ 43A కూడా ఉంది. 43A ఏం చెప్తుంది అంటే పార్టిసిపేషన్ ఆఫ్ ది వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అని చెప్పేసి చెప్తుంది. ఓకేనా, ఈ 43A కూడా ఎప్పుడు తీసుకొచ్చారు, 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976లోనే తీసుకొచ్చారు. ఓకే, 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 39, 39A, 43A, 48A ఈ నాలుగిటిని కూడా ఏంటి అంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా తీసుకొని వచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఆర్టికల్ నెంబర్ 47 ఏం చెప్తుందని చూసినట్లయితే టు ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ ది న్యూట్రిషన్ అండ్ అలాగే టు ఇంప్రూవ్ ద పబ్లిక్ హెల్త్ అండ్ అలాగే స్టాండర్డ్ ఆఫ్ ది లివింగ్. సో అంటే ఈ యొక్క పబ్లిక్ హెల్త్ గురించి న్యూట్రిషన్ గురించి వాటి గురించి మాట్లాడేది ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 47 అనమాట. ఆర్టికల్ నెంబర్ 47. ఓకే, సో నెక్స్ట్ అలాగే ఈ యొక్క 47 మనం చూసుకున్నట్లు అనుకోండి గాంధీయన్ ప్రిన్సిపల్స్లో మళ్ళీ వేరేగా ఉంటుందన్నమాట. అక్కడ ఏం చెప్తుంది 47 అనేది ప్రొహిబిట్ చేయాలంట. ఏంటది, ఇంటాక్సికేటింగ్ ఆఫ్ ది డ్రగ్స్. ఓకేనా, సో ప్రొహిబిషన్ ఆఫ్ ది ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్ ఇంజురీస్ టు హెల్త్ అది మనకు వచ్చేసరికి ఏంటి అంటే అది గాంధీయన్ ప్రిన్సిపల్స్లో ఉన్నటువంటి 47 అనమాట. ఓకేనా, సో ఇది మనకి ఏంటి అంటే సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్లో ఉన్నటువంటి 38, 39, 39A, 41, 42, 43 అండ్ అలాగే 47. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఈ యొక్క గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు గాంధీయన్ ప్రిన్సిపల్స్కి వచ్చేసరికి ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 40. ఆర్టికల్ నెంబర్ 40 ఏం చెప్తుంది ఇక్కడ మనకి ఆర్టికల్ నెంబర్ 40
అనేది టు ఆర్గనైజ్ ద విలేజ్ పంచాయత్స్. ఏం చెప్తుంది? విలేజ్ పంచాయత్స్ గురించి చెప్పేది ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 40. అలాగే 43 అనేది ఉంది కదా, ఆ 43 ఏం చెప్తుంది? కాటేజ్ ఇండస్ట్రీస్ గురించి చెప్తుంది అనమాట. ఓకేనా, ప్రమోట్ చేయాలి అంట కాటేజ్ ఇండస్ట్రీస్ని, వాటి గురించి చెప్పేది 43. 43B వచ్చేసరికి ఏంటి అంటే ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చాము? 43B అనేది వచ్చేసరికి మనకి ఏంటి అంటే 97 అమెండ్మెంట్ యాక్ట్ 2011 ద్వారా 43B అంటే కోఆపరేటివ్ సొసైటీస్ని తీసుకొచ్చాము, కోఆపరేటివ్స్ని తీసుకొచ్చారనమాట. ఓకే, అది మనకి ఏంటి అంటే 43B. నెక్స్ట్ అలాగే 46 చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ప్రమోట్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎస్సీసు, ఎస్టీసు, అదర్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీస్ ఏవైతే ఉంటాయో, షెడ్యూల్డ్ కాస్ట్ కానీ, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ, అదర్ వీకర్ సెక్షన్స్ కానీ, ఉమెన్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషనల్ కానీ ఎకనామికల్గా కానీ సపోర్ట్ అనేది కల్పించాలి. అలా చెప్పేది ఏంటి అంటే మనకి ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 46 ఎక్కడుంది? గాంధీయన్ ప్రిన్సిపల్స్లో ఉందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, అలాగే ఆర్టికల్ నెంబర్ 47 ఏం చెప్తుందని చెప్పాము? ప్రొహిబిషన్ ఆఫ్ ది ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్, డ్రగ్స్ అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ అలాగే 48 ఏం చెప్తుంది అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ది అగ్రికల్చరల్ అండ్ అలాగే ప్రొహిబిషన్ ఆఫ్ ది కౌ స్లాటర్. ఓకేనా, కౌ స్లాటర్ గురించి చెప్పేది ఏంటి అంటే మనకి ఆర్టికల్ నెంబర్ 48. ఓకే, సో ఇవి ఏంటి అంటే మనకి గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి చెప్తాం కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి లిబరల్ అండ్ అలాగే ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ అనమాట. సో అందులో ఆర్టికల్స్ ఏ విధంగా ఉన్నాయి? యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, అంటే ఆర్టికల్ నెంబర్ 44, 45, 48, 49, 50, 51. 44 ఏం చెప్తుంది? యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం కదా. సో దాని గురించి చెప్పేది ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 44. నెక్స్ట్ అలాగే దీన్ని ఇప్పుడు రీసెంట్ కరెంట్ అఫైర్స్తో మనం లింకప్ చేసుకుంటూ మనం చూసుకోవాలి. అంటే ఈ యొక్క యూసీసీ బిల్ని ఫస్ట్ మనకి ఏ స్టేట్స్ ఏ స్టేట్స్ తీసుకొని వచ్చాయి అన్నది, అంటే ఉత్తరాఖండ్ కానీ గోవా కానీ మనం చూసుకున్నాం అనుకోండి, వాటిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. సో అలాగే మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ లింకప్ చేసుకుంటూ మనం పాలిటీని డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఆర్టికల్ నెంబర్ 45 ఏం చెప్తుందని చూసినట్లయితే ఆర్టికల్ నెంబర్ 45 టు ప్రమోట్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనమాట. సో ఓకే, ఎవరైతే ఎడ్యుకేషన్లో ఉంటారో సో ఫర్ ఆల్ చిల్డ్రన్, సో వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే మనకి ఈ యొక్క 45 అనమాట. ఓకే, 44 చూసాం కదా యూనిఫామ్ సివిల్ కోడ్ అని. 45 వచ్చేసరికి ఏం చెప్తుంది అంటే మనకి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ గురించి డిస్కస్ చేస్తుంది. ఎప్పటి వరకు? 0 to 6 years అనమాట. అయితే నెక్స్ట్ ఇంకా ఏం చెప్తుంది? ఈ యొక్క 6 to 14 years అనేది డిస్కస్ చేస్తాం. ఎక్కడ మనం ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 21A బేస్ చేసుకొని చెప్పాం మనం. ఓకే, ఇది 45. నెక్స్ట్ అలాగే 48 అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏంటి? 48 ఏం చెప్తుంది? టు ఆర్గనైజ్ అగ్రికల్చర్ అండ్ అలాగే యానిమల్ హస్బెండరీ ఇన్ మోడర్న్ సైంటిఫిక్ లైన్స్ అనమాట. ఓకేనా, అంటే స్లాటర్ ఆఫ్ ది కౌస్ గురించి చెప్పుకున్నాం కదా మనం, దాని గురించి డిస్కస్ చేసేది ఆర్టికల్ నెంబర్ 48 అనమాట. దాంట్లో 48A కూడా తీసుకొచ్చారు. ఏంటి అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ సేఫ్ గార్డ్స్ అండ్ అలాగే ఫారెస్ట్ అండ్ అలాగే వైల్డ్ లైఫ్. ఓకేనా, ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అనేవి ఉంటాయి కదా, వాటి తాలూకా ఎన్విరాన్మెంట్, వాటి తాలూకా సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇంప్రూవ్మెంట్ తీసుకొని రావాలి అని చెప్పేది ఏంటి అంటే 48A అనమాట. నెక్స్ట్ అలాగే 49 ఏం చెప్తుంది అంటే టు ప్రొటెస్ట్ ద మోనుమెంట్స్ అండ్ ప్లేసెస్ హిస్టారికల్ ఇంట్రెస్ట్ అండ్ అలాగే నేషనల్ ఇంపార్టెన్స్. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ మనకి 49 అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మన తాలూకా మోనుమెంట్స్ని కానీ ప్లేసెస్ని కానీ ఏవైతే ఉంటాయో హిస్టారిక్ గాను. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా, రిమూవ్ అవ్వకుండా, డిస్పోజల్ అవ్వకుండా మనం ఏంటి అంటే ఇక్కడ పార్లమెంట్ అనేది కొన్ని లాస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి, వాటిని మనం కూడా కొంచెం కాపాడుతూ ఉండాలన్నమాట. అలా చెప్పేది ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 49 ఏం చెప్తుంది? మోనుమెంట్స్ గురించి, ప్లేసెస్ గురించి. ఆర్టికల్ నెంబర్ 50 ఏం చెప్తుంది? సపరేట్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ ఆఫ్ ది స్టేట్స్ అని చెప్పేది ఆర్టికల్ నెంబర్ 50. అండ్ అలాగే ఆర్టికల్ నెంబర్ 51 ఏం చెప్తుంది అంటే ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ మెయింటైన్. ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ ఆనరబుల్ రిలేషన్స్ బిట్వీన్ ద నేషన్స్. ఓకే, అంటే ఇంటర్నల్ పీస్ అనే సెక్యూరిటీ అని మనం ప్రమోట్ చేస్తూ ఉండాలని చెప్పేది ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 51 అనమాట. ఓకే, సో ఇది మనకి ఏంటి అంటే సోషలిస్టిక్, గాంధీయన్, లిబరల్ తాలూకా ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అని ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే మనం ఈ యొక్క ఒకదాని ఒకటి చూసాం కదా, వాటి తాలూకా కేసెస్ ఏ విధంగా ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్స్ ఏ విధంగా ఉన్నాయని చూసినట్లయితే ఫస్ట్ మనకి చంపకం దొరైరాజన్ కేసు అనేది చూసుకున్నాం అనుకోండి. అక్కడ మనకు వచ్చేసరికి ఆర్టికల్ నెంబర్ 1951 ఎప్పుడంటే 1951 అనమాట. అంటే ఏం చెప్తుంది ఇక్కడ సుప్రీంకోర్టు అనేది ఏమని ఇచ్చిందంటే తీర్పు అనేది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అయితే సబార్డినేట్ టు ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి చెప్పిందనమాట. సబార్డినేట్ టు ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి చెప్తుంది. కానీ పార్లమెంట్ అనేది అమెండ్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఏ ఆర్టికల్స్ అంట? ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951, 4th అమెండ్మెంట్ యాక్ట్ 1955, 7th అమెండ్మెంట్ యాక్ట్ 1964. వీటి ద్వారా ఏంటి అంటే ఈ యొక్క యాక్ట్స్ని బేస్ చేసుకుని ఏంటి అంటే
ఫండమెంటల్ రైట్స్ని మనం ఏంటి అంటే మార్చొచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఓకేనా, ఇది చంపకం దొరైరాజన్ కేసు గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి ఏంటి అంటే కేసు అంటే కేరళ ఎడ్యుకేషన్ బిల్స్ గురించి 1957లో వచ్చింది కదా, అక్కడ కాన్ఫ్లిక్ట్ ఏ విధంగా వచ్చిందో చూసినట్లయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి డిపిఎస్పీస్కి అనమాట. ఓకే, ఫండమెంటల్ రైట్స్కి కూడాను దే ఆర్ సప్లిమెంటరీ ఈచ్ అదర్, రెండు కూడా ఒకదాని కూడా సప్లిమెంట్గా ఉంటాయి. సో హార్మోనియస్గా పరంగా చూసుకున్నట్లయితే రెండు కూడా ఒకలాగే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు ఆ టైంలో. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఈ యొక్క గోలక్నాథ్ కేసు ఏదైతే ఉంటుందో 1967లో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే పార్లమెంట్ కెనాట్ టేక్ అవే ఎనీ ఫండమెంటల్ రైట్స్ విచ్ ఆర్ సాక్రోసాంట్ ఇన్ నేచర్ అని చెప్పేసి చెప్తుంది. ఓకే, అయితే అప్పుడు వెంటనే ఏం చేశారంటే ఫండమెంటల్ రైట్స్ కెనాట్ అమెండెడ్ ఫర్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. అప్పుడు పార్లమెంట్ రియాక్షన్ ఏ విధంగా ఉందని చూసినట్లయితే ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి గోలక్నాథ్ కేసులో ఇప్పుడు వెంటనే ఎనాక్ట్మెంట్ చేసుకొచ్చారు, ఒక యాక్ట్ని తీసుకొచ్చారు. ఏంటది 24th అమెండ్మెంట్ యాక్ట్ 1971 ద్వారా ఏంటి అంటే పార్లమెంట్ హ్యాస్ ద పవర్ ఎనీ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ బై ఎనాక్టింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఓకే, ఏమని చెప్పారు 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 ద్వారా పార్లమెంట్కి పవర్ ఉందంటున్నారు. దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణ చేసుకొని మేము ఫండమెంటల్ రైట్స్ మేము మార్చొచ్చు, ఎనాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పిందనమాట. అప్పుడు సుప్రీంకోర్టు రియాక్షన్ ఏ విధంగా ఉందంటే ఆర్టికల్ 13 ఈజ్ నాట్ అప్లికబుల్ టు ఎనీ అమెండ్మెంట్ మేడ్ అండర్ ఆర్టికల్ 368. ఆర్టికల్ 368ని బేస్ చేసుకొని ఆర్టికల్ 13ని మీరు చేసినట్లయితే అవి అవ్వవు, చెల్లవు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఓకేనా, సో అలాగే అవి చెయ్యాలి అన్న ప్రెసిడెంట్ షుడ్ గివ్ హిజ్ అసెంట్ టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కంపల్సరీ అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది. అప్పుడు వెంటనే మళ్ళీ అప్పుడు పార్లమెంట్ రియాక్షన్ ఏ విధంగా ఉందని చూసినట్లయితే కేశవానంద భారతి కేసు 1973కి వచ్చేసరికి సుప్రీంకోర్టు సెకండ్ ప్రొవిజన్ తీసుకొచ్చింది. అంటే ఏం చెప్తుంది ఇక్కడ మనకి ఆర్టికల్ 31(c)ని బేస్ చేసుకొని ఇట్ ఈజ్ ఏ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ అలాగే ఇన్వాలిడ్ అని చెప్పేసి 31(c) అనేది సుప్రీంకోర్టు చెప్తే ఓకే జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఏ బేసిక్ ఫీచర్ అని చెప్పేసి చెప్పిందనమాట. దాని అంటే ఆర్టికల్ 31(c) ఎక్కడైతే వస్తుందో అంటే ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 19 కానీ ఆర్టికల్ 31(c)ని కానీ బేస్ చేసుకొని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 39(b), 39(c) అంటే నాకు చెప్పుకున్నాం కదా ప్రజలందరి సమిష్టి మేలు గురించి మనం కొంచెం మార్పులు చేయొచ్చు, డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో అటువంటివి అనేవి చెల్లవు అని చెప్పేసి ఈ రెండు తాలూకా కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరిగాయి అనమాట. అప్పుడు ఏంటి అంటే రియాక్షన్, ఎవరి తాలూకా రియాక్షను పార్లమెంట్ రియాక్షన్ ఏ విధంగా ఉంది అంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏం చెప్తున్నారు ఈ యొక్క 31(c) ఏదైతే ఆర్టికల్ ఉంటుందో దాని తాలూకా స్కోప్ని ఎక్స్పాండ్ చేశారనమాట, ఎక్స్టెండ్ చేశారు. ఏమని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఓవర్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది 14 ఆర్టికల్ నెంబర్ 14, 19, 31 అని చెప్పేసి చెప్పారు. సో దిస్ ఎక్స్టెన్షన్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇన్వాలిడ్ బై సుప్రీంకోర్టు. ఇది ఎక్స్టెండ్ చేసింది 31(c)ని ఎక్స్టెండ్ చేసింది, కానీ ఆ ఎక్స్టెన్షన్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అండ్ అలాగే ఇన్వాలిడ్ అని చెప్పింది సుప్రీంకోర్టు అనమాట. అప్పుడు వెంటనే పార్లమెంట్ ఏం చేసిందంటే 44th అమెండ్మెంట్ అండ్ యాక్ట్ 1978 ద్వారా ఆర్టికల్ 31ని రిమూవ్ చేసేసింది. చేసేసి ఏం చేశారు ఆ యొక్క రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని అబాలిష్ చేసేసి ఒక ఫండమెంటల్ రైట్గా అబాలిష్ చేసేసి లీగల్ రైట్గా ఆర్టికల్ నెంబర్ 300A పెట్టేశారనమాట. ఆర్టికల్ నెంబర్ 300A పెట్టేశారు. ఓకే, సో అది ఏంటి అంటే అంతవరకు వచ్చింది. నెక్స్ట్ అలాగే 5th కేసు ఏముంది అంటే మినర్వా మిల్స్ కేసు అనమాట. 1980లో ఏం చెప్తుంది అంటే జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఏ బేసిక్ ఫీచర్ అని చెప్పేసి చెప్తుంది. ఓకేనా, బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో అవి వన్స్ అగైన్ మేడ్ సబార్డినేట్ టు ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ యొక్క మినర్వా మిల్స్ కేసు ఏదైతే ఉంటుందో అది ఒక బెడ్ రాక్ లాంటిది అనమాట. దీనికి ఈ యొక్క బ్యాలెన్స్ చేయడానికి ఫండమెంటల్ రైట్స్కి కావచ్చు లేకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి కావచ్చు, రెండింటికి కూడా బ్యాలెన్స్ చేసే ఒక బెడ్ రాక్ లాంటిది ఏంటి అంటే ఏ కేసు అంటే మినర్వా మిల్స్ కేసు 1980 అనమాట. సో అప్పటి నుంచి ఏంటి అంటే ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది అవుట్ సైడ్ ఆఫ్ ది పార్ట్ 4. అంటే ఈ యొక్క అమెండ్మెంట్స్ యాక్ట్స్ ఎప్పుడెప్పుడు తీసుకొచ్చారు 24th అమెండ్మెంట్ యాక్ట్ 1971, 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976, 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 అనమాట. సో ఈ యొక్క అమెండ్మెంట్స్ యాక్ట్స్ అనేవి దేని పరంగా తీసుకొచ్చారు, ఏ కేసెస్ తీసుకొచ్చారు ఏంటి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూసాం కదా. ఓకే, సో ఇవి ఏంటి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి చెప్తున్నాం కదా, వాటి గురించి ఇప్పుడు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాం కదా. సో మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.